మన కళ్ళ ముందే గెలిచి నిలబడిన వాళ్ళ కథలు ఈ తరానికి ఏంటి అందరికీ అవసరమండి. అందుకే అలాంటి సక్సెస్ స్టోరీలు కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మారుమోగుతున్న పేరు త్రిపిత్ బన్సాల్. శామ్ ఆల్ట్మన్ కూడా ఏడుస్తున్నాడండి, గోల గోల చేస్తున్నాడు. జుకర్బర్గ్ నాకు బాగా పనికొచ్చేవాడిని లాగేశాడు, తీసేసుకున్నాడు అని చెప్పండి. 1-2 రూపాయలు కాదండి, 500 కోట్ల రూపాయల జీతం సంవత్సరానికి. మామూలు కుర్రాడే, మధ్యతరగతి కుర్రాడే, మనలాంటి కుర్రాడే, మన పిల్లల్లాంటి పిల్లాడే. కాకపోతే ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. తర్వాత ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదండి, అక్కడేమో పీజీ చేశాడు. అప్పటి నుంచి కూడా ఈ మధ్యనండి 2022 నుంచే ఏఐ ఎమర్జింగ్ అని చెప్పి మొదలెట్టేశాడండి. అంటే ఏ టెక్నాలజీ అయితే పాత పడుతుందో దాన్ని వదిలేయటం, ఏ టెక్నాలజీ అయితే ముందుకెళ్ళే అవకాశం ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని ఒక దులుపు దులిపితే ఎందుకు రాలో డబ్బులు, కెరీర్లో ఎందుకు ముందుకెళ్ళడం అనేది ఛాలెంజ్గా తీసుకున్నానని స్వయంగా ఆయనే చెప్తాడండి. ఐఐటి కాన్పూర్ ఇక్కడ అయిపోయాక స్టార్టప్స్లో చేశాడు. అక్కడి నుంచి ఏఐ మరి రీసెర్చ్ కదండి, ఏఐ రీసెర్చ్ అనగానే ఓపెన్ ఏఐలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా ప్రాజెక్టుల్లో ఉన్నాడండి. ఈ మధ్య జుకర్బర్గ్ బాగా జల్లెడేసి మరీ వెతుకుతున్నాడు మంచోళ్ళు ఎవరు దొరుకుతారా అని చెప్పి. మీకు తెలుసు, గతంలో నేను చెప్పాను 1000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి. సో మనాడు దొరికాడు, మనాడిని టక్మని లాగేశాడండి. లాగేసి అద్భుతమైన జీతం ఇస్తున్నాడు. మనందరం జనరల్గా ఏం భయపడతామంటే ఎంతసేపు ఏదైనా వస్తే అది మనల్ని ఏం చేసేస్తుందో, దానివల్ల ఏ ప్రమాదం ఉందో, ఎక్కడ ఇబ్బంది వచ్చేస్తుందో, మన ఉద్యోగం ఎక్కడ పోగొట్టేస్తుందో, ఇది కదా ఎక్కువ మెజారిటీ ఆలోచించేది 90%. కానీ 10% పీపుల్ ఆ సంక్షోభంలో అవకాశం వెతుక్కుంటారని చెప్తాను చూడండి. ఇతను కూడా అలాంటి వాడే. అంటే మన మైండ్ సెట్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం అండి. ఓ సంక్షోభం వచ్చింది, ఒక కొత్త పరిస్థితి వచ్చింది, ఆ కొత్త పరిస్థితిని అనుకూలంగా వాడుకున్నాడు. ఆ ఏఐని నేర్చుకున్నాడు, ఏఐని ఉతికి ఆరేశాడు అన్నట్టు గట్టిగా ఒక పిండి పిండుతున్నాడు. మనకు కూడా అసాధ్యమేమీ కాదు ప్రయత్నం చేస్తే. అతను మనిషే కదా, మనలాంటి మనిషే కదా, కాకపోతే కొన్ని సంవత్సరాలు దాని మీదే కూర్చున్నాడు. సో పిల్లలకు కూడా దయచేసి ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళకు కూడా ఇదే చెప్పండి. ఇంట్రెస్ట్ ఉంటే, అది కూడా గుర్తు చేస్తున్నా, డబ్బులు వస్తాయనో ఉద్యోగం వస్తుందని కాదు, కొత్త టెక్నాలజీ అద్భుతాలు చేయొచ్చు, బాగా ఆడుకోవచ్చు, దాన్ని ఆడించవచ్చు అనే ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ మీద కూర్చుంటే ఈరోజు త్రిపిత్ బన్సాల్ కావచ్చు, రేపు ఇంకొకళ్ళు బోల్డ్ స్టార్టప్స్ ఉన్నాయండి. ఆ మాటకు వస్తే ఇతనే త్వరలో స్టార్టప్ పెట్టొచ్చేమో, నెక్స్ట్ రేంజ్కి వెళ్ళొచ్చేమో అని కూడా అంటున్నారు. సో మరి ఇదే ఏఐ మీద, అంటే ఇది చాలా మంచి సక్సెస్ స్టోరీ. ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప సక్సెస్ స్టోరీస్లో ఇది. డైరెక్ట్ మెటా జుకర్బర్గ్ పిలిచి, రెడ్ కార్పెట్ వేసి పిలిచి మరీ ఆహ్వానించాడు అంటే అక్కడున్న టాలెంటు, అక్కడున్న అవకాశాలు చెప్పుకోవాలి మనం. సో మరి ఇలాంటి వాటి కోసం ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్కి, ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.